వారి సేవల్లో అత్యంత ప్రధానమైంది సహస్ర కలశాభిషేకం. కన్నుల పండుగగా అమర్చిన 1008 వెండి కలశాలలో ఆకాశ గంగా జలాన్ని నింపి బంగారు వాకిలి ముందు విజయం చేసిన భోగ శ్రీనివాసమూర్తిని మూలగట్టుతో ఒక పట్టుసూత్రం ద్వారా అనుసంధానించి మంత్రపూర్వకంగా హోమయుక్తంగా అభిషేకం చేస్తారు. ఈ అభిషేక సమయంలో ఉత్సవరుడు సేనాధిపతి కూడా వేంచేసి ఉంటారు. పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషః సవ ఏద పురుషోన్నరసమయః సత్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదత్యేష శ్లోకో భవతి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో వేంచేసి ఉన్న సీతారామ లక్ష్మణులకు వసంత మంటపంలో జరిగే ఆస్థానం. దీనినే వసంతోత్సవం అంటారు. ప్రతరామితి ప్రతరాం నాజురాజుర్నో నాజుః ఆయురిత్యాజుః తో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. వైకుంఠ ద్వారం. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారు. ఆనాడు ఈ ప్రదక్షిణ చేసిన వారు సాక్షాత్తు శ్రీ వైకుంఠ ప్రదక్షిణ పుణ్యఫలాన్ని పొందుతారు. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు ఏడుకొండలవాడు, ఆపద్బాంధవుడు, ఆత్మజన రక్షకుడు అనడానికి అడుగడుగునా ఎన్నో నిదర్శనాలు కనపడుతూనే ఉంటాయి. మనస వాచ గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు.
పిలుపులో పిలిచితే పలుకుతావట అభయహస్తమున్నదట అభయమూటి వేయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వడ్డీ కాసు వాడవట వడ్డీ వడ్డీ గుండుదోడా అసలు లేని వారమయ్య పెతలు కాపి భావమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడ నా పలుకులో పులుకుతాడ ఓ ఆపదం రప్రసామి నీ సన్నిధి నా సన్నిధి నీ సన్నిధి నా సన్నిధి శుక్రవారాభిషేకానికై పచ్చకర్పూరము కుంకుమరువు చందనము కస్తూరి పునుగు తైలము మొదలగు పరిమళ ద్రవ్యాల్ని సిద్ధం చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసే క్షీరంతో ప్రదక్షిణం చేస్తున్న భక్తులు. ఇమాం లోకాన్ కామాన్ని కామరూప్యనుసంచరన్ ఏతత్ సామగాయం నాస్తే హా బృహా బృహా అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో ఓహమన్నాదో ఓహమన్నాదః అహగ్గిష్లోగహృదహగ్గిష్లోగహృదహగ్గిష్లోగహృద్ అహమస్మి ప్రథమజాగృతాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య భాయి యో మహదదాతి సగిదేవ అహమన్నమన్నమదం ధమామి అహం విశ్వం భువనమభ్యభవాన్ సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషదే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మణీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీ స్వామిని ముందు క్షీరంతో అభిషేకిస్తారు, తరువాత చందనం సమర్పిస్తారు, పై తీర్థంతో అభిషేకిస్తారు. అశ్వభూర్వాంబదభద్రాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపక్వజే శ్రీర్మాదేవీర్జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్తాం జ్వలంతీం ప్రకృతాం తప్పజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామినో పక్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం తాం దినే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య పరాయుధపదానుగంగాంతరాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైదుమాన్ దేవతః కీర్తిశ్చ మణినాథా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ధనుర్ధరాజై విద్మహే ధన్వవిద్యై చ ధీమహి తన్నో ధనః ప్రచోదయాత్.